హాయ్ అందరికీ నమస్కారం. భరత్ ఫుడ్ బ్లాగ్కి స్వాగతం. ఇవాళ మనం రుచికరమైన పాస్తాని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో నీళ్ళు పోసి బాగా మరిగించండి. అందులో కాస్త ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి పాస్తాని వేసి సుమారు 8 నుంచి 10 నిమిషాలు ఉడకనియండి. సాఫ్ట్ అయ్యాక నీళ్లు వంపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ప్యాన్లో 2 స్పూన్ల బటర్ వేసి వెల్లుల్లి ముద్ద వేసి బాగా వేయించండి. ఆపై ఉల్లిపాయలు వేసి ఉడికించండి. సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించండి. రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ వేసి ఉడికించండి. ఇప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేయండి సరిపడా. ఇప్పుడు నేను దీంట్లో డెల్మోంట్ కంపెనీ తందూరి మైనీస్ యాడ్ చేస్తున్న దీంట్లో. తందూరి మైనీస్ వేసినాం కదా, ఇట్లా కలర్ వచ్చేదాకా వేయించండి. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఇలా వేసి కలపాల. వాటర్ బాయిల్ అయ్యేదాకా కొద్దిగా ఉడికించండి. ఇప్పుడు ఉడికించిన పాస్తాని దానిలో వేసి సాసెస్తో బాగా మిక్స్ చేయండి. అవసరమైతే కొంచెం ఉప్పు, మసాలా యాడ్ చేసుకోండి. బ్లాక్ పెప్పర్ వేసి కొద్దిసేపు ఉడికించండి. అంతే, మనం సులువుగా రుచికరమైన పాస్తా రెడీ చేసాం. వేడి ప్లేట్లో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరి రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి.